నెక్స్ట్ కాన్సెప్ట్, ఏ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ a1x² + b1x + c1 = 0 and a2x² + b2x + c2 = 0 to have a common root is c1a2 - c2a1 whole square equal to a1b2 - a2b1 into b1c2 - b2c1. రెండు ఈక్వేషన్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వాటికి కామన్ రూట్ ఫార్ములా ఏంటమ్మా? c1a2 - c2a1 whole square equal to a1b2 - a2b1 into b1c2 - b2c1. ఓకే, నెక్స్ట్, సైన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ ఇన్ సైన్స్ అండ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్. ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి సైన్ ఎలా చేంజ్ అవుతాయి, ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఎలా వస్తాయి అన్న కాన్సెప్ట్ మనం నేర్చుకోబోతున్నాం. సో వాటికి సంబంధించి ఫస్ట్, లెట్ a, b బిలాంగ్స్ టు r and a0 = 0 such that the equation ax² + bx + c has real roots alpha and beta with alpha less than beta. Then first formula amma, for alpha less than x less than beta, ax² + bx + c and a have opposite signs. Second formula, for x less than alpha or x greater than beta, ax² + bx + c and a have the same signs. Another formula, ax² + bx + c and a have same sign for x belongs to r if delta less than 0. if delta less than 0. ఒక్కసారి ఈ మూడు ఫార్ములాలో మనం పర్ఫెక్ట్గా వస్తే, ఎందుకంటే వీటి మీద నెంబర్ ఆఫ్ సమ్స్ ఉన్నాయి ఎక్సైజ్లో. సో ఈ నెంబర్ ఆఫ్ సమ్స్ మనం చేయాలంటే ఈ మూడు ఫార్ములాలో పర్ఫెక్ట్ రావాలి. ax² + bx + c ఏంటండి? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. వీటి రూట్స్ ఏం తీసుకుంటున్నాం? ఆల్ఫా అండ్ బీటా. రూట్స్ కూడా రియల్లోనే ఉండాలి. ఆల్ఫా అండ్ బీటా విత్ ఆల్ఫా లెస్ దాన్ బీటా అంటే అర్థం ఏంటి? ఆల్ఫా స్మాల్ ఉండాలి, బీటా బిగ్ నెంబర్ ఉండాలి. సో ఈ ఫార్మేట్లో ఉండాలి, ఆల్ఫా లెస్ దాన్ బీటా. ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా, ax² + bx + c అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ప్రెషను ఏ వాల్యూ రెండు ఆపోజిట్ సైన్స్లో ఉంటే ఫార్ములా ఏంటమ్మా? ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. ఆల్ఫా అంటే ఏమన్నాను? రూట్. బీటా అంటే రూట్. ఈ రెండింటిలో ఆల్ఫా అనేది స్మాల్గా తీసుకోవాలి కన్సిడర్, బీటా అనేది బిగ్ నెంబర్గా తీసుకోవాలి ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలంటే. అది మాత్రం మర్చిపోబాకండి. సో ax² + bx + c అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్స్ ఇలా వస్తే ఫార్ములా ఏంటి? ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. ax² + bx + c అండ్ ఏ హ్యావ్ ది సేమ్ సైన్స్ అంటే ఎక్స్ప్రెషను ఏ రెండు సేమ్ సైన్లో ఉంటే ఫార్ములా ఏంటి? ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. ఆపోజిట్ సైన్ ఏంటి ఫార్ములా? ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. సేమ్ సైన్ ఫార్ములా ఏంటి? ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. నెక్స్ట్, డెల్టా లెస్ దాన్ 0 అంటే డిస్క్రిమినెంట్ కనుక నెగిటివ్ అయితే సో అప్పుడు ఏమవుతుంది? ax² + bx + c అండ్ హ్యావ్ సేమ్ సైన్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఏంటి? ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. డెల్టా కనుక లెస్ దాన్ 0 వస్తే ax² + bx + c అండ్ యూ హ్యావ్ సేమ్ సైన్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. మనకు డైరెక్ట్గా డెల్టా వాల్యూ నెగిటివ్ వస్తే ఆన్సర్ ఎంతమ్మా? ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్. maximum or minimum values of f of x is equal to ax² + bx + c. అలా ఉంటే ఫస్ట్ ఫార్ములా a greater than 0. ఏ ఏంటి? గ్రేటర్ దాన్ 0. ఏ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? x² కోఎఫిషియంటే ఏ అంటే a greater than 0. మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? 4ac - b² / 4a at x is equal to -b/2a. అలాగే సెకండ్ ఫార్ములా ఏ లెస్ దాన్ 0 అంటే x² కోఎఫిషియంట్ కనుక నెగిటివ్ ఇస్తే ఆ మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా ఏం ఫార్ములా? 4ac - b² / 4a. సార్ రెండింటికి ఒకటే కదా సార్ అంటే రెండింటికి ఒకటే ఫార్ములా 4ac - b² / 4a. కానీ మ్యాక్సిమమా మినిమమా అనేది చెప్పడమే మనకు ముఖ్యం. నెక్స్ట్, x is a real that implies delta greater than or equal to 0. Very most important formula, 4 marks. So delta greater than or equal to 0. x is a real formula ఏంటి? delta greater than or equal to 0. delta అంటే b² - 4ac greater than or equal to 0. ఇది 4 మార్క్స్ మెయిన్ ఫార్ములా.
ఆ తర్వాత ఇవి ఫినిషింగ్ ఫార్ములాస్. ఆన్సర్ రావాలంటే ఈ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా వస్తేనే నీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ముఖ్యంగా ఈ రెండు ఫార్ములాస్ పర్ఫెక్ట్గా రావాలి. సో ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ 0. అసలు ఆల్ఫా బీటా ఏంటి? ఆల్ఫా లెస్ దాన్ బీటా. అంటే ఆల్ఫా ఎప్పుడు స్మాల్ నెంబర్లో ఉండాలి. సో ఆల్ఫా లెస్ దాన్ బీటా దెన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ 0. ఫార్ములా ఏంటి? ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. అలాగే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0. ఫార్ములా ఏంటి? ఆల్ఫా ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా. ఏంటి ఫార్ములా? ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0. ఆల్ఫా ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0. ఫార్ములా ఏంటి? ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ ఈక్వల్ 0. ఫార్ములా ఏంటి? ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బీటా. అయినా మీకు ఈ ఫార్ములాస్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చు. ఎక్కడ చేసామమ్మా? ఫంక్షన్స్ చాప్టర్లో డొమైన్ రేంజ్ లెక్కలు ఎక్కడైతే ఉన్నాయో ఆ లెక్కలో మనం ఈ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా చదువుకుందాం. సో ఆ ఫార్ములాసే మళ్ళీ రాసుకుంటున్నాం. మనకి ఇక్కడ ఫినిషింగ్ ఆన్సర్స్ ఇక్కడ కూడా అవసరం అవుతాయి. ఓకేనా? సో ఇంకొక చిన్న క్లారిటీ ఇస్తా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే లైస్ బిట్వీన్ అని రాసుకోవాలి ఫినిషింగ్ స్టెప్లో. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి అసలు? ఆల్ఫా ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ బీటా అంటే అర్థం ఏంటి? ఎక్స్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫా అండ్ బీటా. అలాగే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 అంటే అర్థం ఏంటి? ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ దేనికి? ఆల్ఫా అండ్ బీటా. సో దాన్ని ఎలా రాసుకుంటాం? ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ బీటా. ఇది క్లారిటీ తెలిస్తే మనం ప్రాబ్లం చేసినప్పుడు చాలా ఈజీగా. ఎక్సైజ్ 3b ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం. ఇఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ax square plus 2bx plus c equal 0 and ax square plus 2cx plus b equal 0 have a common root, then show that a plus 4b plus 4c equal 0. హ్యావ్ ఏ కామన్ రూట్ మీద రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు మనం ఫార్ములా తెలుసుకుందాం. ఫార్ములా వాడిన ఆన్సర్ వస్తుంది. ఫార్ములా వాడకుండా మనం తెలిసిన ఫార్ములా కామన్ రూట్ అంటే మనం ఈ రెండింటి కలిపి ఏదైనా ఒకటి తీసుకుంటే సరిపోతుంది. మనం తీసుకుంటున్నాం కాబట్టి లెట్ రాసుకోవచ్చు. లెట్ ఆల్ఫా బిఏ కామన్ రూట్ ఆఫ్ ax square plus 2bx plus c equal to 0 and ax square plus 2cx plus b equal to 0. మనకి ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 కాన్సెప్ట్లో ఏం వాడాం? ఫార్ములా ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ 0గా. అదే కాన్సెప్ట్ ప్రకారం దీన్ని రాస్తే ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2b ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ 0 దీన్ని ఈక్వేషన్ 1. అలాగే ఇంకోటి ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2c ఆల్ఫా ప్లస్ బి ఈక్వల్ 0 దీన్ని ఈక్వేషన్ 2గా. దెన్ రాసుకోండి, వీలేదు రాయిపోయినా పర్వాలేదు. సో 1 - 2 ఇంప్లాయిస్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ చేద్దాము. చేస్తే ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2b ఆల్ఫా ప్లస్ సి ఇది ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషను. సో సెకండ్ ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్ వేస్తే మైనస్ ఏ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2c ఆల్ఫా మైనస్ బి ఈక్వల్ టు 0. ఏ ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్. 2b ఆల్ఫా మైనస్ 2c ఆల్ఫా. ఆల్ఫా ఉంది కానీ లెఫ్ట్ సైడ్ నుంచి ఆల్ఫా కానీ అంటే కాన్స్టెంట్ సైడ్ పంపించేస్తున్నా. మైనస్ బి కూడా వెళ్తే ప్లస్ బి ప్లస్ సైడ్ వెళ్తే మైనస్ సి. ఇప్పుడు ఈ రెండింటిలోంచి 2 ఆల్ఫా కామన్ ఇస్తున్నాను. కామన్ తీస్తే ఏముంటుంది ఇక్కడ? బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి క్యాన్సిల్ 1 టైం. సో ఆల్ఫా ఈజ్ కూడా ఏమవుతుంది? ఇంటూ 2 ఇటు వస్తే బై 2 అంటే 1/2. సో ఆల్ఫా వాల్యూ ఎంత? 1/2. సబ్స్టిట్యూట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇన్ ఈక్వేషన్ 1. సార్ నేను ఈ ఈక్వేషన్ 2లో పెడతాను, ఇదే షో దట్ వచ్చిందా? వస్తాయి. ఎందులో సబ్స్టిట్యూషన్ చేసినా పర్వాలేదు. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1/2 ఇన్ ఈక్వేషన్ 1 చేస్తే ఏ ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2b ఇంటూ 1/2 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏ ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4గా. ఈ 2 క్యాన్సిల్ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ అవుతుంది 4. సో ఏ ప్లస్ 4 ఇంటూ బి 4b ప్లస్ 4 ఇంటూ సి 4c ఈక్వల్ టు 0. ఇక బై 4 అంటే 0 ఇంటూ 4 0. సో అప్పుడు ఏమవుతుంది చివరికి ఆన్సర్? ఏ ప్లస్ 4b ప్లస్ 4c ఈక్వల్ టు 0. ఇదేగా మనకు కావాల్సిన ఆన్సర్. ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ సమ్. ఇఫ్ x² - 6x + 5 = 0
and x square minus 12x plus p equal 0 have a common root, then find p. అంటే ఈ రెండు ఈక్వేషన్స్కి ఏంటంట కామన్ రూట్. సో కాబట్టి గివెన్ రాసుకోండి ఏమి ఇచ్చాడు. సో గివెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్ 0 అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ p ఈక్వల్ 0 హ్యావ్ ఏ కామన్ రూట్. సో రెండు ఈక్వేషన్కి ఒకటే రూట్ అంటున్నాడు, కామన్ రూట్స్ ఉంటాయి అంటున్నాడు. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్ 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఫ్యాక్టర్స్ కడదాము. ఫ్యాక్టర్స్ కడితే ఏవైతే వస్తాయో ఎక్స్ వాల్యూస్, మరి అవి రూట్సేగా. ఈ రూట్స్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే పీ వాల్యూస్ వస్తాయి. ఎందువల్ల క్వశ్చన్లో వాడే అన్నాడు హ్యావ్ ఏ కామన్ రూట్. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఒకటే రూట్స్ ఉంటాయి అంటున్నాడు, కాబట్టి తీసుకోవచ్చు ఆ విధంగా. సో ఏ ఇంటూ సి మల్టిప్లై చేద్దాము. 1 ఇంటూ 5 5 మల్టిప్లై చేస్తే 5 రావాలి, యాడ్ చేస్తే -6 -5 -1 యాడ్ చేస్తే అంత -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 1 5 ప్లస్ 5 సరిపోయిందిగా. సో కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 1x ప్లస్ 5 ఈక్వల్ 0. సో రెండులో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 5 మైనస్ 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 5 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 5 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఇవి రెండు ఈ ఈక్వేషన్ రూట్స్. ఈ రెండు కూడా ఈ ఈక్వేషన్ కూడా రూట్స్గా ఎట్టా అనగలిగాం. వాడు అన్నాడు కాబట్టి క్వశ్చన్లో గివెన్ వాడే ఇచ్చాడు హ్యావ్ ఏ కామన్ రూట్ అని, కాబట్టి సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఏ కామన్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ p ఈక్వల్ టు 0. అప్పుడు దాన్ని ఏమవుతుంది. సో ఎక్స్ ఎక్కడ ఉంటే ఆడ 5 సబ్స్టిట్యూషన్ చేయడమే. చేస్తే 5 స్క్వేర్ మైనస్ 12 ఇంటూ 5 ప్లస్ p ఈక్వల్ టు 0. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 60 ప్లస్ p ఈక్వల్ టు 0. ఎంత మైనస్ 35 ప్లస్ p ఈక్వల్ 0. సో p ఈజ్ కూడా ఎంత 35. ఇప్పుడు ఇది ఎలా చేసాం సేమ్ ఇంకో రూట్ ఉందిగా, అది కూడా సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ కామన్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ p ఈక్వల్ 0. మనకు రూట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకుంటే సో 1 స్క్వేర్ మైనస్ 12 ఇంటూ 1 ప్లస్ p ఈక్వల్ టు 0. 1 మైనస్ 12 ప్లస్ p ఈక్వల్ టు 0. మైనస్ 11 ప్లస్ p ఈక్వల్ టు 0. సో p ఈజ్ ఈక్వల్ టు 11. దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు 11 ఆర్ 35. ఇది మనకు కావాల్సిన ప్రాబ్లంలో ఫోర్త్ ప్రాబ్లం. ఇఫ్ ది ఈక్వేషన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ 0 అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ 0 హ్యావ్ ఏ కామన్ రూట్ and the first equation has equal roots, then prove that 2 into b plus d equal to ac. ఏమన్నా given the equations x square plus ax plus b equal to 0 and x square plus cx plus d equal to 0 have a common root and let alpha be a common root. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్కి ఒకటే కామన్ రూట్ ఉంటుంది. ఆ కామన్ రూట్కి ఆల్ఫా అనే పేరు పెట్టాను. అలా రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ముందు నెక్స్ట్ ఇంకేమన్నాడు, ది ఫస్ట్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఏమన్నాడు, ది ఫస్ట్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. కాబట్టి మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అసలు ఎన్ని రూట్స్ ఉంటాయి, 2 రూట్స్. మరి ఫస్ట్ ఈక్వేషన్ ఇదేగా. సో ఆ ఫస్ట్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ అంటే ఏం తీసుకోవాలి, అప్పుడు ఒకటి ఆల్ఫా అనుకున్నాం ఆల్రెడీ, ఇంకోటి కూడా ఏమవుతుంది ఆల్ఫా. కాబట్టి లెట్ ఆల్ఫా కామా ఆల్ఫా బి ది రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0. లెట్ ఆల్ఫా కామా ఆల్ఫా బి ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ 0. ఇది ఎలా రాయగలిగామంటే క్వశ్చన్లో వాడు ఇచ్చాడు కాన్సెప్ట్ గివెన్ కండిషను. ఫస్ట్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్ అన్నాడు కాబట్టి సో దాని ప్రకారం రాస్తాం. ఆ సమ్ ఆఫ్ రూట్స్ ఫార్మ్ రాస్తే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బి బై అంటే మైనస్ ఏ బై 1. 2 ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఏ, ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఏ బై 2. అలాగే ప్రోటా రూట్స్ ఫార్మ్ రాస్తే ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ అంటే బి బై 1. సో ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు బి. మరి ఆల్ఫా అనేది కామన్ రూట్ అందంగా ఆ రెండు ఈక్వేషన్స్కి. కాబట్టి రెండు ఈక్వేషన్ కామన్ రూట్ ఏదైతే తీసుకున్నామో అది ఆల్ఫా సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేయండి. ఆల్ఫా ఈజ్ ఏ కామన్ రూట్ ఆఫ్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0. సో ఆల్ఫా ఈజ్ ఏ కామన్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ 0. మరి రూట్ అంటే ఎక్స్ ప్లస్ ఆల్ఫా సబ్స్టిట్యూషన్ చేయడమేగా. చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఇంటూ ఆల్ఫా ప్లస్ డి ఈక్వల్ టు 0. ఆల్ఫా స్క్వేర్ అంటే ఎంత బి ప్లస్ సి ఇంటూ ఆల్ఫా అంటే ఎంత -a/2 ప్లస్ డి ఈక్వల్ టు 0. b ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ac/2 ఇటు చేసిన. సో 2 ఇంటూ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఇదేగా మనకు కావాల్సిన షో దట్ ఆన్సర్. సో కంప్లీట్ అయిపోయింది. 5th క్వశ్చన్, డిస్కస్ ది సైన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ వెన్ ఎక్స్ ఈజ్ ఏ రియల్. ఫస్ట్ ప్రాబ్లం ఇది. ఈ విధంగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, సైన్స్ డిస్కస్ చేయాలి. ఈ సైన్స్ డిస్కస్ చేయాలంటే మనకి ఈ 3 ఫార్ములాలు పర్ఫెక్ట్గా రావాలి. ఏమేమి ఫార్ములాస్? ఫర్ ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. మరి ఇది ఫార్ములా. మరి ఇది ఎప్పుడు వస్తుంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే ఏంటి? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే గివెన్ ఎక్స్ప్రెషను. అండ్ ఏ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. హ్యావ్ ఆపోజిట్ సైన్స్. కాబట్టి ఆపోజిట్ సైన్స్ వస్తే ఫార్ములా ఏంటమ్మా? ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. ఆపోజిట్ సైన్ ఫార్ములా ఏంటి? ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. నెక్స్ట్, ఫర్ ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్. కాబట్టి ఇచ్చిన ఎక్స్ప్రెషను అండ్ ఏ అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇవి రెండు కనుక సేమ్ సైన్లో ఉంటే ఫార్ములా ఏంటి? ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే గివెన్ ఎక్స్ప్రెషను అండ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ హ్యావ్ సేమ్ సైన్. అయితే ఫార్ములా ఏంటి? ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. నెక్స్ట్, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్. డెల్టా లెస్ దాన్ 0 అయితే ఫర్ ఆర్ ఏమవుతుంది? ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్. ఈ 3 ఫార్ములాస్ పర్ఫెక్ట్గా వస్తేనే మనం చేసే ప్రతి సమ్ము బాగా అర్థమవుతుంది. సో మొదలెడదామా? సార్ మరి ఇందులో ఆల్ఫా ఏంటి బీటా ఏంటంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఆల్ఫా లెస్ దాన్ బీటా అంటే ఆల్ఫా ఎప్పుడు స్మాల్ నెంబర్ ఉండాలి, బీటా ఎప్పుడు బిగ్ నెంబర్ ఉండాలి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషను. దీన్ని ఆల్ఫా బీటా ఎలా రాస్తాం చూడండి. ఫ్యాక్టర్స్ ఫార్మేట్ ఎలా రాస్తాం అదే ఫార్మేట్. సో 1 × 4 4 మల్టిప్లై చేస్తే 4 రావాలి, యాడ్ చేస్తే -5. మరి -4 -1 మల్టిప్లై చేస్తే +4ఏగా, యాడ్ చేస్తే -5ఏగా. సో ఎక్స్ స్క్వేర్ -4x -1x +4. సో ఈ రెండింటిలో ఎక్స్ కామన్ తీస్తే x -4 -1 కామన్ తీస్తే x -4. సో x -4 కామన్ తీస్తే మిగిలినంతా x -1. సో x -1 ముందురాయి, తర్వాత x -4. ఇందులో ఆల్ఫా ఎంత? 1, బీటా ఎంత? 4. సార్ ఇదే ముందు రాసామంటే చెప్పాగా ఆల్ఫా వాల్యూ ఎప్పుడు ముందు రాసుకోవాలి, బీటా వాల్యూ ఎప్పుడు తర్వాత రాసుకోవాలి. సో ఆ విధంగా రాసుకోవాలి. సార్ ఇది ఎలా గుర్తుపడతామంటే ఇలా ఉండాలి. x - ఆల్ఫా ఇంటూ x - బీటా ఫార్మేట్. మైనస్ తర్వాత ఉండేది ఆల్ఫా అమ్మ, కాబట్టి ఈ మైనస్ డిఫాల్ట్గా అందులో ఉంటుంది. సో ఇది ఆల్ఫా. సో ఆల్ఫా వాల్యూ 1, బీటా వాల్యూ 4. అంటే ఇక్కడ గివెన్ ఎక్స్ప్రెషన్ అనేది పాజిటివా నెగిటివా అని కన్ఫర్మ్ చేయలే. సో డిస్కస్ ది సైన్స్ అన్నాడు, కాబట్టి మనమే డిస్కస్ చేసుకోవాలి. అందుకే 2 కేసెస్ స్టార్ట్ చేస్తున్నాను. కేస్ 1 అంటే మనమే పాజిటివ్ తీసుకోవాలి, మనమే నెగిటివ్ తీసుకోవాలి. పాజిటివ్ తీసుకుంటే ఎట్ట వస్తుంది ఆన్సర్, నెగిటివ్ తీసుకుంటే ఎట్ట వస్తుందో కూడా మనం రాసుకోవాలి. ది ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ -5x + 4 ఈజ్ పాజిటివ్ అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంతమ్మా? 1. కాబట్టి 1 గ్రేటర్ దాన్ 0. మరి ఇది కూడా పాజిటివేగా, పాజిటివ్. ఇప్పుడు ఎక్స్ప్రెషను పాజిటివ్, అలాగే ఏ వాల్యూ 1 పాజిటివ్. సార్ ఈ పాజిటివ్ ఎవరు ఇచ్చేస్తారంటే మనం కన్సిడర్ చేసుకుందాం. అందుకే ది ఎక్స్ప్రెషన్, అందుకే 2 కేసులు తీసుకుందాం. కేస్ 1 ఇంకో కేస్ 2 తీసుకుంటా. సో ఇప్పుడు ది ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ -5x + 4 ఈజ్ పాజిటివ్ అండ్ ఏ ఈక్వల్ టు 1. ఇది మాత్రం క్వశ్చన్లో అక్కడే ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ. సో ఏ వాల్యూ ఎంత? 1. గ్రేటర్ దాన్ 0 దగ్గర 1 అంటే కాబట్టి పాజిటివ్.
మరి పాజిటివ్ పాజిటివ్ అంటే ఏంటి? సేమ్ సైన్ ఆపోజిట్ సైనా? సేమ్ సైన్. కాబట్టి దే హ్యావ్ సేమ్ సైన్. మరి సేమ్ సైన్ వస్తే ఫార్ములా ఏంటి? ఇదేగా సేమ్ సైన్. సేమ్ సైన్ ఫార్ములా ఏంటి? ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా. కాబట్టి ఫర్ ఏంటి ఫార్ములా? ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా, ఆల్ఫా అంటే ఎంత? 1 ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అంటే ఎంత? 4. ఇది ఒక ఆన్సర్. ఇప్పుడు కేస్ 2లో ఏం చేస్తాం? గివెన్ ఎక్స్ప్రెషన్ నెగిటివ్గా తీసుకోవాలి. కాబట్టి ది ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఈజ్ నెగటివ్. అండ్ ఏ వాల్యూ మాత్రం అక్కడ ఇచ్చింది రాసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ కోషియంట్ అంతా 1 గ్రేటర్ దాన్ 0. ఇదేంటి? పాజిటివ్. ఎక్స్ప్రెషన్ ఏమో నెగిటివ్, ఏ వాల్యూ పాజిటివ్. మరి నెగిటివ్ పాజిటివ్ అంటే ఏంటి? ఆపోజిట్ సైన్లో ఉన్నాయి. కాబట్టి దే హ్యావ్ ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఏమో నెగిటివ్లో ఉంది, ఏ వాల్యూ ఏమో పాజిటివ్లో ఉంది. కాబట్టి అప్పుడు ఏ రాస్తాం? దే హ్యావ్ ఆపోజిట్ సైన్. మరి ఆపోజిట్ సైన్ ఫార్ములా ఏంటి చూసుకోవాలి? ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. మరి ఆల్ఫా అంటే ఎంత? 1. సో 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 4. కాబట్టి ఫర్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 4. ఇది ఇంకొక ఆన్సర్. ఇందులో సెకండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2, దీనికి కూడా సైన్స్ డిస్కస్ చేయమన్నాడు. ఇప్పుడు ఇది చూస్తే డెల్టా వాల్యూ నెగిటివ్ వచ్చేయాలని ఈజీగా తెలుస్తుంది. సో అందుకని హియర్ ఏ వాల్యూ కంపేర్ చేయండి? 1, బి వాల్యూ -1, సి వాల్యూ 3. డెల్టా ఈక్వల్ టు అంటే డెల్టా ఫార్ములా ఏంటి? బి స్క్వేర్ మైనస్ 4ac అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 3. సో 1 మైనస్ 12 మైనస్ 11 లెస్ దాన్ 0. మరి డెల్టా లెస్ దాన్ 0 వస్తే ఏం చెప్పానమ్మా? ఏం చెప్పాను? ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్. కాబట్టి సేమ్ సైడ్ రావాలంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఎలా ఉండాలి? పాజిటివ్లో ఉండాలి. కాబట్టి ది ఎక్స్ప్రెషన్ ఈ ఫార్ములా రాయాలి. ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ రాయాలంటే డెల్టా లెస్ దాన్ 0 అవ్వాలి. అలాగే ఏ వాల్యూ ఎంతైతే ఉందో ఎక్స్ప్రెషన్ కూడా అదే సైన్లో ఉండాలి. ఇప్పుడు ఏ వాల్యూ సైన్ ఏంటి? పాజిటివ్. కాబట్టి ఎక్స్ప్రెషన్ సైన్ కూడా ఏముండాలి? పాజిటివ్ ఉండాలి. ఎక్స్ప్రెషన్ సైన్ కూడా ఎట్లా ఉండాలి? పాజిటివ్. కాబట్టి ది ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ పాజిటివ్ అండ్ a equal to 1 greater than 0 positive. మరి పాజిటివ్ దే హ్యావ్ సేమ్ సైనేగా? దే హ్యావ్ సేమ్ సైన్. మరి సేమ్ సైన్ ఏమవుతుంది? ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్. ఇది మనకు కావాల్సిన అవసరం. సార్ నెగిటివ్ రాద్దామంటే నేను రాయకూడదు. ఎందుకని? డెల్టా లెస్ దాన్ 0 అయినప్పుడు రెండు ఎక్స్ప్రెషను రెండు సేమ్ సైన్లోనే ఉండాలి. ఆల్రెడీ ఇప్పుడు ఏ వాల్యూ పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివ్ తీసుకుంటూ వస్తుంది. ఇందులో సెకండ్ కేసు రాదు. ఓకేనా? క్లారిటీగా అర్థమవుతుందా? ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్స్ డిస్కస్ చేయడం అంటే ఎక్స్ వాల్యూస్ ఎలా వస్తాయి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాజిటివ్. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అన్నీ పాజిటివ్ అయితే ఏ క్వశ్చన్ ఇది? 6th క్వశ్చన్. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాజిటివ్. అంటే గివెన్ ఎక్స్ప్రెషన్స్ పాజిటివ్ ఇస్తే ఎక్స్ వాల్యూస్ ఏమిటి? మరి చేద్దామా? సో దీన్ని ఏం చేద్దాం? ఆల్ఫా బీటా ముందు గివెన్ ఎక్స్ప్రెషన్ నుంచి మనం ఆల్ఫా బీటాలు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దానికోసం 1 into 6 మల్టిప్లై చేస్తే 6, యాడ్ చేస్తే -5. ఎలా రాసుకోవచ్చు? -3 -2 యాడ్ చేస్తే ఎంత? -5 మల్టిప్లై చేస్తే +6గా ఎక్స్ స్క్వేర్ -3x -2x +6. సో ఎక్స్ కామన్ ఇస్తే ఎక్స్ -3 -2 కామన్ ఇస్తే ఎక్స్ -3. ఈ రెండింటిలో నుంచి ఎక్స్ -3 కామన్ ఇస్తే ఎక్స్ -2. మరి రెండులో ఆల్ఫా ఎంతమ్మా? 3 2 2 చెప్పాగా ఆల్ఫా లెస్ దాన్ బీటా. ఆల్ఫా ఎప్పుడు స్మాల్ నెంబర్ ఉండాలి. సో ఇది ముందు రాయి. సో ఎక్స్ -2 ఇంటూ ఎక్స్ -3 ఎక్స్ -2 ఇంటూ ఎక్స్ -3. సో ఆల్ఫా ఎంత? 2, బీటా ఎంత? 3. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ వాడే అన్నాడు పాజిటివ్. ఈసారి మనం మన ఇష్టానుసారంగా తీసుకోవడం కుదరదు. పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ పెట్టడం కుదరదు. ఆడేది ఇచ్చేది రావాలి. కాబట్టి ఆ గివెన్ ఎక్స్ప్రెషన్ పాజిటివ్. కాబట్టి ఏం రాసుకుంటాం? ది ఎక్స్ప్రెషన్
ది ఎక్స్ప్రెషన్ x square minus 5x plus 6 is positive. The expression x square minus 5x plus 6 is positive and a equal ఎంతమ్మా అంటే x square కోఎఫిషియంట్ ఎంత 1 ప్లస్ 1ఏగా సో ఇది కూడా గ్రేటర్ దాన్ 0 అంటే ఇది కూడా పాజిటివ్. మరి ఎక్స్ప్రెషన్ పాజిటివ్ ఏ వాల్యూ పాజిటివ్ 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 వస్తే ఏమొస్తుంది దే హ్యావ్ పాజిటివ్ పాజిటివ్ అంటే రెండు సేమే ఉన్నాయిగా కాబట్టి దే హ్యావ్ సేమ్ సైన్ దే హ్యావ్ సేమ్ సైన్. మరి సేమ్ సైన్ వస్తే ఫార్ములా ఏమన్నాను ఫార్ములా ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా కాబట్టి ఫర్ ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆల్ఫా అంత 2 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా అంత 3 ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అన్నారుగా కనుక్కుందాం ఇవి ఎక్స్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఆల్ఫా బీటాలు ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఆల్ఫా బీటాలు వస్తాయా మరి డెల్టా వాల్యూ నెగిటివ్ వస్తుందో చూసుకోండి. సో దీన్ని చూస్తే డెల్టా వాల్యూ నెగిటివ్ వచ్చేలా క్లియర్గా తెలుస్తుంది. ఎందువల్ల డిస్క్రిమినెంట్ నెగిటివ్. సో A3 B వాల్యూ 4 C వాల్యూ 4 డెల్టా ఈజ్ ఈక్వల్ టు B స్క్వేర్ మైనస్ 4AC. B స్క్వేర్ అంటే 4 స్క్వేర్ మైనస్ 4 A అంటే 3 C అంటే 4 16 minus 4 3s are 12 12 4s are 48 కాబట్టి minus 32 less than 0. the expression ఏంటా ఎక్స్ప్రెషను 3x square plus 4x plus 4 ఈజ్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో ఈజ్ పాజిటివ్ అండ్ A ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అంత 3 మరి ప్లస్ 3 అంటే పాజిటివేగా గ్రేటర్ దాన్ 0 సో పాజిటివ్. ఎక్స్ప్రెషను పాజిటివ్ ఏ వాల్యూ పాజిటివ్ మరి పాజిటివ్ పాజిటివ్ అయితే సేమ్ సైనేగా కాబట్టి దే హ్యావ్ సేమ్ సైన్. సేమ్ సైన్ వస్తే రాస్తామా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. సార్ సేమ్ సైన్ వస్తే ఇదిగా సార్ అదంటే చెప్పేగా డెల్టా లెస్ దాన్ 0 ఏంటి డెల్టా లెస్ దాన్ 0 వచ్చి సేమ్ సైన్ వస్తే ఫార్ములా ఏంటి ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. 3 4x మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 2 ముందు ఆర్డర్లో రాసుకోండమ్మా 5x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2 మైనస్ 5 ఇంటూ మైనస్ 10 మల్టిప్లై చేస్తే మైనస్ 10 యాడ్ చేస్తే 4 డైరెక్ట్ రాట్లా రానప్పుడు డెల్టా కడితే నెగిటివ్ రాట్లా పాజిటివ్ వస్తుంది కాబట్టి మనకు రూట్స్ కట్టే ఫార్ములా ఇంకోటి ఉంది. ఏంటి ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a ఉందిగా సో దాని ప్రకారం చేస్తాం. ఏ వాల్యూ ఎంత మైనస్ 5 బి వాల్యూ ఎంత 4 సి వాల్యూ ఎంత 2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a అంటే మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 4 ఇంటూ ఏ అంటే మైనస్ 5 సి అంటే 2/2a అంటే 2 ఇంటూ మైనస్ 5 మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 మైనస్ మైనస్ ప్లస్ 4 5 are 20 20 ఇంటూ 2 40/2 ఇంటూ మైనస్ 5 మైనస్ 10 మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 56/మైనస్ 10 మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 56ని 4 14స్గా రాసుకోవచ్చు /మైనస్ 10 మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ దీన్ని 2√14/మైనస్ 10 న్యూమరేటర్లో మైనస్ 2 కామన్ ఇస్తే 2 ప్లస్ ఆర్ మైనస్ అలా మైనస్ ఆర్ ప్లస్గా రాసుకుని √14 సార్ ప్లస్ ఆర్ మైనస్ మైనస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎట్లా రాసుకున్నా ఏమవుతుంది /మైనస్ 10 ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ 2 ఇందులో 5 టైమ్స్ పోతుంది సో 2 మైనస్ ఆర్ ప్లస్ √14/5 ఆల్ఫా ఎంత 2 మైనస్ √14/5 బీటా ఎంత 2 ప్లస్ √14/5. The expression 4x minus 5x square plus 2 is positive and ఏ వాల్యూ ఎంతమ్మా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -5 అంటే ఏంటి లెస్ దాన్ 0 ఇదేంటి నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఏమో పాజిటివ్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -5 లెస్ దాన్ 0 నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ అంటే ఆపోజిట్లో ఉందిగా కాబట్టి దే హ్యావ్
ఆపోజిట్ సైన్. దే హ్యావ్ ఆపోజిట్ సైన్. మరి ఆపోజిట్ సైన్ అయితే ఫార్ములా ఏంటి? ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. ఆల్ఫా అంటే 2 మైనస్ రూట్ 14/5 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 ప్లస్ రూట్ 14/5. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్.